నాయ బ్రాహ్మణులకు విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి నాయ బ్రాహ్మణులుగా మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నాయ బ్రాహ్మణుల విషయంలో మన తెలంగాణ రాష్ట్ర నాయ బ్రాహ్మణ సంఘం సలహాదారులు ఏ సుధాకర్ గారు, అట్లాగనే తెలంగాణ రాష్ట్ర నాయ బ్రాహ్మణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంటు ఎస్ వెంకటస్వామి గారు, అట్లానే తెలంగాణ రాష్ట్ర నాయ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి కె యాదగిరి గారు, నేను దేవరకొండ నాగరాజు రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ సందర్భంగా మేము నాయ బ్రాహ్మణులకి తెలియజేయనిది ఏమనగా, రాష్ట్రంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పటి వరకు మనకు రాజకీయంగా ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, ఎంపీ కానీ ఏ రకమైనటువంటి రాజకీయ ప్రాతినిధ్యం మనకు లేదు. కాబట్టి నాయ బ్రాహ్మణులందరూ కూడా రాజకీయంగా ఎదగడం కోసం మన వైపు నుంచి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12,761 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో మన జనాభా 2% మనం ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు 260 మంది మన వాళ్ళు గ్రామ పంచాయతీ సర్పంచులుగా పోటీ చేసేదానికోసం అవకాశం ఉంది. మన కమ్యూనిటీ పరంగా కేటాయించినప్పుడు మనకి సీట్లు రావాలి. కానీ ఇప్పుడు మనం జనరల్గా ఉన్న సీట్లలో కూడా పోటీ చేసి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మన వాళ్ళు పాల్గొని పోటీలో ఉండాలని చెప్పని కోరుతా ఉన్నాం. అదేవిధంగా 1,13,500 వార్డు మెంబర్స్గా ఉండటం జరిగింది. అందులో ఆ దామాషా ప్రకారం 2% చూసుకున్నప్పుడు 2,200 మంది మన వాళ్ళు పోటీలో ఉండాల్సిన అవసరం ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి 11, 14, 17 డిసెంబర్ జరుగుతున్నటువంటి ఎన్నికలకు ఇప్పుడు నామినేషన్ వేసేటువంటిది స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలోచనతో ముందుకు సాగి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎవరికి అవకాశం ఉంటే వారు ఈ ఎన్నికల్లో పాల్గొని పోటీలో ఉండాలని చెప్పని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటస్వామి గారు కూడా మాట్లాడతారు. తెలంగాణ నాయ బ్రాహ్మణ మిత్రులకు ఈరోజు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ అవకాశం వచ్చింది. దీన్ని నాయ బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ యొక్క ఎలక్షన్ల కోసం మీరు మితిమీరిన ఖర్చు పెట్టుకొని అప్పుల పాలై అవస్థల పాలు కూడా కాకుండా మీ ఆలోచన విధానాన్ని ఎట్లయితే బాగుంటుందో అన్ని విధాల ఆలోచన చేసి మీరు గెలిచే కాడ ఖచ్చితంగా పోటీ చేసి మీరు గెలవాలని చెప్పి, మీరు రాజకీయ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర సలహాదారులు ఏ సుధాకర్ గారు. నమస్తే అండి. రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నాగరాజు గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటస్వామి గారు, కార్యదర్శి హరి గారు, రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ నాయ బ్రాహ్మణ సంఘ సోదరులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల పైచలకు సోదరులందరూ కూడా నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత ఇన్ని రోజులు పెండింగ్ ఉన్న తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణ ప్రాంతంలోని ఎన్నికలు ఇప్పుడు జరగబోతున్నాయి. ఆ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తము 12,760 గ్రామ పంచాయతీలు, 1,13,000 చిల్లర వార్డులు ఉన్నాయి. ఆ ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా వివిధ రాజకీయ పార్టీలు మనల్ని ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చూస్తున్నాయి. మన సంఖ్యాపరంగా తక్కువ ఉన్నాం కాబట్టి మనకు ఎలాంటి ప్రజాప్రాతినిధ్య వహించడానికి అవకాశం కల్పించకుండా ఇంతవరకు స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళ పై అయినా కానీ మనకు ఎలాంటి ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, జిల్లా పరిషత్ కానీ ఎలాంటి కూడా గెలవడానికి, పోటీ చేయడానికి అవకాశం లేదు. మనని బలవంతంగా వెనుకకు నెట్టివేయబడ్డాము. ఇప్పుడు మన కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. మొన్న కామారెడ్డి డిక్లరేషన్లో ముఖ్యమంత్రి గారు బీసీలకు 46% రిజర్వేషన్ కల్పిస్తాము లోకల్ ఎన్నికలు అని చెప్పేసి దాన్ని రకరకాల మాట మార్చి
ఇప్పుడు కాదు. సహాని 1992 సహాని జస్టిస్ సహాని ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో 50% రిజర్వేషన్ దాటకూడదని చెప్పారు. దాని ప్రకారం మనల్ని ఇప్పుడు 70 బీసీలు అందరూ కూడా 17% మాత్రమే కేటాయించారు. దాంట్లో బీసీ జనాభా దాదాపు 56% నుంచి రాష్ట్ర జనాభాలో అయినా కానీ మనకి ఇంత అన్యాయం జరిగింది. దీన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు మేము ఆ 17% కూడా వివిధ ఏబీసీ కేటగిరీ ఇవ్వడం లేదు. ఒక కుప్ప కోసము ఎవరు బలం ఉంటే వాళ్ళు తీసుకోపోవాలి అనే విధంగా ఉన్నది. మనకు అంగబలం లేదు, ఆర్థిక బలం లేదు, గాడ్ ఫాదర్ లేరు. కాబట్టి నేను నాయ సోదరులకు చెప్పేది ఏమనగా తప్పకుండా మీ ప్రాంతంలో మీ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా నామినేషన్ వేయండి. వార్డు మెంబర్ కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ వేయండి. దానికి మినిమంగా 21 ఇయర్స్ ఉండాలి. మరి కొత్త బ్యాంక్ ఖాతా తెరవాలి. ఎందుకంటే ఆ ఎన్నికల్లో జరిగే అన్ని ఎన్నికల వ్యయ ప్రయాసాలన్నీ కూడా ఆ బ్యాంక్ ఖాతా ద్వారానే ఎలక్షన్ కమిషన్ మానిటరింగ్ చేస్తుంది. అలాగే 2 ఫోటో కార్డులు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు కంపల్సరీ. మీరు ఏ ప్రాంతంలో పోటీ చేస్తున్నారు, ఏ గ్రామంలో పోటీ చేస్తున్నారు, ఏ వార్డులో పోటీ చేస్తున్నారో అక్కడ కంపల్సరీ ఈ అభ్యర్థి యొక్క ఓటు అక్కడే ఉండాలి. అతను ఒకరు ప్రతిపాదిస్తారు కాబట్టి వాళ్ళ ఓటు కూడా అక్కడే ఉండాలి. అఫిడవిట్ తయారు చేసుకుని 2 సాక్షులను తీసుకుపోయి ఆ రోజు ఉదయం 10:30 నుంచి 5 వరకు ఉంటుంది. కంపల్సరీ అక్కడ రిజిస్టర్ చేసుకొని అన్ని విధాలు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేసి మీ యొక్క ఆస్తిపాస్తులు అన్ని వివరాలు కూడా ఇచ్చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అందుబాటులో లేకుంటే డిప్యూటీ తహసీల్దార్ ద్వారా సర్టిఫై చేసి ఇవ్వాలి. అలాగే ఇలాంటి సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ ఆ తహసీల్దార్ ఆఫీస్లో కానీ ఎలాంటి నేర చరిత్ర లేదని చెప్పేసి ఒక డిక్లరేషన్ తీసుకురావాలి. అలాగే నోటీస్ సర్టిఫికేట్ ఇలాంటి పన్ను చెల్లింపు ఆదాయ పన్నుకు ఇది కూడా పెండింగ్ లేదని చెప్పి రావాలి. కాబట్టి తప్పకుండా మీరు పోటీ చేయండి. గెలవడం తర్వాత మనకు ఆత్మవిశ్వాసం వస్తుంది. మిగతా రాజకీయ పార్టీలో భయం పెరుగుతారు. వీళ్ళు కూడా రాజకీయ చైతన్యం వచ్చిందని చెప్పేసి తప్పకుండా వేయండి. నెక్స్ట్ టైం ఎన్నంటే మా జనాభా పరంగా రాకుండా కానీ ఎన్నో కనీసం 100 సీట్లైనా మనం గెలిచే విధంగా మనం అందరూ కృషి చేయాలని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. కె యాదగిరి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అధ్యక్షుడు దేవరకొండ నాగరాజు గారికి, మన నాయకులు మన సంఘం సలహాదారు సుధాకర్ గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట సంగన్న గారికి నమస్కారం. మన తెలంగాణ నాయ బ్రాహ్మణులు ఇప్పటి వరకు ఏ పోటీలో కూడా కరెక్ట్గా లేరు. అందుకని ప్రతి ఎలక్షన్లో ఈసారి నుంచి పోటీ చేయాలని పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా వెనుకబడిపోతూ ఉన్నాం. మన నాయ బ్రాహ్మణులలో ముందు నుంచి ఒక భయం ఏర్పడింది. ఏంటంటే మేము నాయ బ్రాహ్మణులము, మాకెందుకు రాజకీయము. ఎందుకంటే మన జనాభా ఎంత ఉందో మన రాజకీయం ఉండాలి. మన బడ్జెట్ కూడా అలాగే కేటాయించాలి. మన జనాభా ఇంతమంది ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు మన జనాభా ప్రాతిపదికన మనం పోటీ చేయాలి. పార్టీలకు అతీతంగా నిలబడి అందరూ కూడా నాయ బ్రాహ్మణులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటంటే ప్రతి ఊర్లో నాయ బ్రాహ్మణుడు తప్పకుండా ఉంటాడు. వార్డు మెంబర్గా కానీ మరి సర్పంచ్గా కానీ తప్పకుండా పోటీ చేయగలరని పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. జై నాయి, జై నాయ్, జై నాయి, జై నాయి.